వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? ఎంతో రుచికరమైన కోవా గులాబ్ జామ్. లీటర్‌న్నర పాలను అడుగు మందంగా ఉన్న బాండీలో పోసుకుని మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తరువాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని గరిటెతో అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. 2, 3 పొంగులు వచ్చిన తర్వాత జాడీ మూతను ఈ మరుగుతున్న పాలల్లో అడుగునకు వెయ్యాలి. ఇలా వేయడం వలన పాలు పైకి పొంగకుండా ఉంటాయి. కోబిళ్ళలను తయారు చేసుకోవడానికైనా, గులాబ్ జామ్ తయారు చేసుకునే కోవాకైనా మొదటగా తయారీ విధానం ఒకటే. పాలు దగ్గర పడి కోవా తయారవ్వడానికి ఇంచుమించుగా 1 గంట సమయం పడుతుంది. ఈ సమయంలో జాడీ మూతను తీసివేయాలి. ఇలా దగ్గరబడిన కోవాను చల్లారనివ్వాలి. లీటర్‌న్నర పాలకు 370 గ్రాముల కోవా తయారయ్యింది. ఈ కోవాకు అర కేజీ పంచదారలో పావు లీటర్ నీళ్లను పోసి పాకం పట్టుకోవాలి. దీనికి తీగ పాకం రాకూడదు. చేతికి జిగురు తగిలేటట్టుగా ఉండాలి. పాకం మరీ చిక్కగా ఉంటే గులాబ్ జాములు లోపలికి పాకం పీల్చుకోవు. చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. ఆవు పాలతో చేసిన కోవాకి మైదా 80 గ్రాములు సరిపోతుంది. గేదె పాల కోవాకైతే 100 గ్రాముల మైదా పడుతుంది. గేదె పాల కోవాలో నెయ్యి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి 20 గ్రాముల మైదా ఎక్కువ వేసుకోవాలి. ఈ కోవాను నేను ఆవు పాలతో తయారు చేశా. కోవాను పిండిని చూపించిన విధంగా కలుపుకోవాలి. నూనెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయడం వలన గులాబ్ జాములు మంచి రుచినిస్తాయి. ఈ కలిపిన ముద్దలో పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. గులాబ్ జాములను తయారు చేసే ముందు మాత్రమే సోడాను కలపాలి. ముందుగా కలిపినట్లయితే విడిపోతాయి. గులాబ్ జాములను గుండ్రంగా కానీ, కోలగా కానీ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వాటిని టూత్‌పిక్‌తో మధ్యలోకి ఇలా హోల్ పెట్టడం వలన వేగేటప్పుడు లోపటి వరకు సమానంగా వేగుతాయి. ఒక్కొక్కసారి కోవా తీరును బట్టి మైదా 10 గ్రాములు ఇటు అటుగా పడుతుంది. అందువలన ముందుగా ఒక గులాబ్ జామ్‌ని తయారు చేసుకుని, ఒక శాంపిల్‌గా వేసుకొని చూసుకోవాలి. పాకంలో వేసాక గులాబ్ జాముని తీసినప్పుడు బాగా మెత్తగా ఉన్నట్లయితే కొంచెం ఒక టేబుల్ స్పూన్ మైదాని కలుపుకోవాలి. లోపల గనుక కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇంకొంచెం చిటికెడు సోడాను పెంచుకోవాలి. ఇలా ముందుగా ఒకటి సరిజూసుకోవడం వలన మొత్తం గులాబ్ జాములన్నీ ఒకే విధంగా వస్తాయి. గులాబ్ జాములను వేపుకునేటప్పుడు నూనె వేడిగా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చని కంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది. సిమ్‌లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి. లేదంటే పైన రంగు వచ్చి లోపల పిండి పిండిలా ఉంటుంది. ఒక్కొక్కసారి నూనె ఎక్కువగా వేడెక్కినట్లుగా ఉంటుంది. అప్పుడు ఆఫ్ చేసుకుని వేపుకోవాలి. ఇలా వేపడం వలన పైనుంచి లోపలి వరకు ఒకే రకంగా వేగుతుంది. గులాబ్ జాములు వేగే సమయానికి పాకం చల్లారి ఉండాలి. వేడి వేడి గులాబ్ జాములను చల్లటి పాకంలో వేసి గరిటెతో లోపలికి నొక్కినట్లుగా వేయాలి. ఇలా చేయడం వలన పాకం బాగా పీల్చుకుంటుంది. పాకం కూడా వేడిగా ఉన్నట్లయితే అవి విడిపోయినట్లుగా ఉంటాయి. మొత్తం పాకం పీల్చుకోవడానికి 3, 4 నిమిషాల సమయం పడుతుంది. కోవాతో తయారు చేసే గులాబ్ జాముల యొక్క రుచిని మాటల్లో వర్ణించలేము. రెడీమేడ్ కోవాని కొనుక్కునేవాళ్ళు పంచదార కలపంది చూసుకోవాలి. నేను ఇక్కడ చెప్పిన కొలతలన్నీ 370 గ్రాముల పచ్చి కోవాకు. నోరూరించే గులాబ్ జాములు రెడీ అయినాయి. ఎంతో రుచికరమైన గులాబ్ జాముల తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.